జనాభా ఎంతో జరగాలి అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి అన్ని సామాజిక ఉన్నారు. అదే విధంగా మనతో పాటు పరమేష్ గారు మనతో పాటు రెండు విషయాలు మాట్లాడండి. అనంతపురం పట్టణం నందు 2 రోజులుగా నిరాహార దీక్ష జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మద్దతుదారులకు కానీ ప్రజలకు మా నమస్సుమాంజలి. అంతేకాకుండా ఈ నిరాహార దీక్షకు ప్రథమ కారణం ఏంటంటే జనాభా ప్రాతిపదిక పైన ఎవరైతే జనాభా ఎక్కువగా ఉన్నారో వారికే టికెట్ కేటాయించాలి. ఈ వైఎస్ఆర్సీపీ అయితేనేమి టీడీపీ అయితేనేమి, టీడీపీ వాళ్ళు అయితే ఏమంటున్నారు, బీసీనే మా వెన్నెముక అంటున్నారు. నిన్నటికి మొన్న జగన్ గారు ఏమన్నారు, సామాజిక బస్సు యాత్ర అంటున్నాడు. అయితే వీళ్ళు నిజంగా వారు ఏవైతే చెప్తున్నారో వాటిని పాటించినట్లయితే 80% ఉన్న జనాభాకి ఎన్ని సీట్లు రావాలి? 7.5%, 6.5% ఉన్న కమ్మ రెడ్డి కులాలకి ఎన్ని ఎమ్మెల్యేలు ఇవ్వాలండి? అయితే మమ్మల్ని అందరినీ మభ్య పెట్టడానికే మీరు ఆ మాటలు అంటున్నారు, సామాజిక యాత్రలు చేస్తున్నారు, బీసీలే వెన్నెముక అంటున్నారు. కానీ ఎక్కడే కానీ ఆ దామాషి ప్రకారం మీరు సీట్లు కేటాయించట్లేదు. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలని, మైనార్టీ వాళ్ళ నాయకుల్ని మభ్య పెట్టుకుంటూ ఏదో ఒక పోస్ట్ ఇస్తూ వాళ్ళకి న్యాయం చేయకోకుండా, ఉన్న పోస్టులో అధికారాన్ని వినియోగించుకోకుండా మీరు అడ్డుకుంటూ మీ సామాజిక వర్గాన్ని బలపరుచుకుంటున్నారా తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలని ఎక్కడే కానీ మీరు బలపరచట్లేదు. వాళ్ళు బలపడితే మేము మా అధికారము ఎక్కడ గల్లంత అవుతుందో అనే మీ మీమాంసలో మీరు అందరినీ మభ్యపెట్టుకుంటూ ఎస్సీలే మా దైవం అని, బీసీలే మా దైవం అని ప్రొద్దున లేచినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులారా అంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకి 80% జనాభా ఉంది. మరి ఆ ప్రాతిపదిక పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు, జనాభా ప్రాతిపదిక పైన రిజర్వేషన్ ఇమ్మంటే మాకున్న రిజర్వేషన్ ఎస్సీలో ఒక 2 సీట్లు తప్ప 3వ సీటు మీరు ఎందుకు కేటాయించలేదు? 15% జనాభా ఉన్న ఎస్సీలకి 2 సీట్లు మాత్రమే కేటాయించి సింగనమల మడకసిర అంటూ 7% ఉన్న మీ రెడ్డిస్ మాత్రము 8-9 ఎమ్మెల్యేలు మీరు ఎలా పొందుతున్నారో అర్థం కావట్లేదు. మీరు కూడా వచ్చి వల్లింపు చేస్తారు మీటింగుల్లో, బీసీలే మా ప్రాణం, ఎస్సీలే మా ప్రాణం, ఎస్టీలే మా ప్రాణం, మైనార్టీలే మా ప్రాణం అంటారు. అయితే ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి. ఈ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సైఫుల్లా గారు ఫ్యామిలీకి రాజ్యసభ సభ్యుడిగా కొన్ని ఏళ్ల క్రితం ఇచ్చారు. ఆయన పార్టీకి చాలా సేవ చేశారు. సీనియర్ నాయకుడు ఆయన, పార్టీ కోసం చాలా శ్రమించాడు. ఎన్నో శ్మశాన వాటికలు కట్టించాడు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్లేస్ కేటాయించాడు. ఆర్ట్స్ కాలేజ్ కూడా ప్లేస్ కేటాయించారు. అలాంటి వారిని గుర్తించండి. వారి కుమారునికి మీరు సీట్ ఇచ్చారు. అయితే ఆయన మనస్సాక్షి ఉన్నవాడు కనుక ఓటమిని అంగీకరించలేక చనిపోయాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళ ఫ్యామిలీకే కేటాయించి జకీవుల్లా గారు ప్రజల్లో చాలా చాకచక్యంగా తిరుగుతున్నాడు. అంటే ప్రజా మద్దతు కావాలి, పార్టీని కాపాడాలి, పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆయన తిరుగుతున్నాడు. కాబట్టి మీరు అతన్ని గుర్తించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల తరపున ఈరోజు ఉద్యమం ఏదైతే చేస్తున్నారో ఆ కార్యాచరణకు గుర్తించి ఆయనకి కేటాయించాల్సిందిగా కోరుతున్నాము. చూశారు కదండి, ఏదైతే ముఖ్యంగా ఉన్నారో, ఏదైతే ముఖ్యంగా జరుగుతూ ఉండే. అయితే ఇప్పుడు గతంలో టీడీపీ తరఫున సైఫుల్లా గారిని కేటాయించడం జరిగింది. అయితే అదే కోవాలో ఈసారి వారి ఫ్యామిలీకి కూడా జకీవుల్లా గారు ఎంతో టీడీపీలో ముఖ్యంగా పనిచేస్తూ ఉన్నారు. వారిని గుర్తించాలని చెప్పేసి వీళ్ళు ఈరోజు రాజకీయ పార్టీకి హెచ్చరించిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వైసీపీలో కూడా చాలా వరకు సామాజిక న్యాయం అని చెబుతూ ఉన్నారు, కానీ ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా పార్టీలు వ్యవహరించడం లేదని ధీమా కూడా వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా